ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నిన్నటి రోజు మంగళవారం జరిగిన ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం ఎమ్మెల్యే మా బుడ్డా రాజేశ్వర్ దాడి చేసినారనే దుష్ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం అవాస్తవము. ఫారెస్ట్ అధికారుల తప్పుడు చేస్తున్న ఫిర్యాదులు ఎన్నో మా ఎమ్మెల్యే గారికి అందాయి. గతంలో ఆత్మకూరు ప్రధాన కార్యాలయంలో, ఆత్మకూరు అడవి ప్రధాన కార్యాలయంలో చాంద్ బాషా అనే ఉద్యోగి 4,50,00,000 దుర్వినియోగం, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసినవని ఫిర్యాదు ప్రధానంగా అందింది. ఆ ఫిర్యాదుపై ఎమ్మెల్యే గారు విచారణ చేసి ఆ డబ్బు రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అలాగే ఇష్టకామేశ్వరి పేరుతో భక్తులను ఎంతోమందిని దోచుకుంటున్నారు. రోజుకు 120 టికెట్లని చెప్పి టికెట్లు అయిపోయినాయని చెప్పి తర్వాత విఐపి టికెట్ల పేరుతో 2,000, 3,000 వసూలు చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళే ఒకరికొకరు వాటాలు పంచుకోవడంలో విభేదాలు వచ్చి వాళ్ళకంతకు వాళ్ళకు బయటపడ్డాయి. ఇవి కూడా ఎన్నో ఫిర్యాదులు మా ఎమ్మెల్యే గారికి అందాయి. చెక్ పోస్ట్ 9 గంటలకు బంద్ అంటున్నారు. 10 గంటలకు పోయినా 2,000, 3,000 తీసుకుని చెక్ పోస్టులు వదిలిపెడుతున్నారు. ఈ ఘటనలు కూడా ఎంతో ఫిర్యాదు రూపంలో ఫారెస్ట్ అధికారులకు అందాయి. శ్రీశైలం నియోజకవర్గం ప్రజలారా ఒకటి విజ్ఞప్తి చేసుకోండి. బుడ్డా రాజశేఖర్ రెడ్డి అంటే నీతికి మారు పేరు. అది మాకు తెలుసు, మీకు తెలుసు. తప్పుడు ప్రచారాలు ప్రజలు కానీ అధికారులు కానీ నమ్మొద్దండి.